ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర దేశాలు ముఖ్యంగా ఫిలిప్స్, రష్యా ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్లి ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి కన్సల్టెన్సీ ద్వారా వెళ్తున్నటువంటి చాలామంది విద్యార్థులు, జార్జియా వెళ్తున్నటువంటి చాలామంది విద్యార్థులు అక్కడ మెడిసిన్ కోసం వెళ్తూ కన్సల్టెన్సీ పేరుతో మోసపోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంలో మా ప్రజాధికార పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ మంత్రి మారెప్ప సోదరుడు సుదర్శన్ ఈ అంశం మీద న్యాయం చేయాలని ఇప్పటికే హోంమంత్రి అదేవిధంగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సుదర్శన్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి అంటే ఎక్కడ బాధితులు మిమ్మల్ని ఏమైనా సంప్రదించారా? ఎందుకు చాలామంది ప్రతి సంవత్సరం ఫిలిప్పీన్స్లో కానీ జార్జియాలో కానీ ఇలా అనేక దేశాల్లోకి వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తున్నారు, కన్సల్టెన్సీలు మోసాలు బాగా జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు హోంమంత్రిని లేకపోతే డీజీపీని కలిసి ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? అసలు విదేశీ విద్య ముఖ్యంగా ఎంబీబీఎస్ కోర్సుల విషయంలోన చాలా సులువుగా ఎంబీబీఎస్ని అక్కడ చదివిస్తామని, తక్కువ ఫీజులతో చదివిస్తామని చెప్పేసి చాలా విదేశీ కన్సల్టెంట్ పేరు మీద చాలా వాళ్ళు పుట్టుకొస్తున్నారు. బోగస్ కంపెనీల పేర్లు పెట్టుకుని వచ్చేస్తున్నారు. అసలు వేలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. అసలు ముఖ్యంగా నా దగ్గరికి ఒక 10 మంది విద్యార్థులు జార్జియా దేశంలోన ఏది యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎంబీబీఎస్ జాయిన్ అయినారు. వాళ్ళకి అది ఆల్ఫా ఎడ్యుకేర్ అనే సొసైటీని పెట్టుకొని వాళ్ళు 10 మందిని చేర్పించారు. 10 మంది చేర్పించేసి అక్కడ వీసాను రెన్యువల్ చేయకోకున్నట్ల ఫీజులను వీళ్ళు ఇచ్చిన ఫీజులను మొత్తాన్ని తీసుకొని అక్కడ సకాలంలో ఫీజులు చెల్లించుకోకున్నట్లు, రెన్యువల్ చేసుకోకున్నట్లు వాళ్ళని గాలిలో నిలిపెట్టేసేసి అక్కడ ఫుడ్ వాళ్ళకి సరైన ఫుడ్ లేకోకున్నట్ల 10 రోజులు 15 రోజులు అక్కడ పిల్లలు చాలా బాధపడుతున్నారు. జార్జియా దేశంలోన అసలు వీసా లేకపోతే, రెన్యువల్ చేసుకోలేకపోతే దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేయొచ్చు. అసలు అటువంటి ఎంత డేంజర్ పరిస్థితుల్లో ఆ పిల్లల్ని ఇబ్బందులు పెడుతూ, వాళ్ళ చదువులు ఇబ్బందులు చేస్తూ, వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రులను సఫర్ చేస్తూ చాలా మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు. అసలు డబ్బులు మాత్రం తీసుకున్నారు కానీ కట్టుకోకున్నట్లు వాళ్ళని రోడ్డు మీద బయట వేసినంత పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఈ సమస్య దాదాపు ఒక 10 మంది నా దగ్గరకు వచ్చి, అన్న ఈ విధంగా జరిగిందంటే నేను మొత్తం రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని, రాష్ట్ర డీజీపీ గారిని, మరియు సిపి కమిషనర్ గారిని, మరియు కన్సల్టింగ్ పోలీస్ స్టేషన్, పడమట పోలీస్ స్టేషన్ను కూడా కలవడం జరిగింది. ఆ సమస్యలను వివరంగా వివరించడం జరిగింది. అవన్నీ కూడా తొందరలోన కేసులు బుక్ అవుతున్నాయి. వాళ్ళు అసలు బాగా ఆరితేరిపోయినారు. వారు లెక్క చేయడం కేసు అయితే అవుతుంది, చేసుకోపోండి అనే ఉద్దేశంతో. ఎంతమంది బాధితులు మీ దగ్గరికి వచ్చి? 10 మంది బాధితులు. వాళ్ళ పిల్లలు 10 మంది అక్కడ చేస్తున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు అక్కడ ప్రస్తుతం ఎంబీబీఎస్ చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పరిస్థితుల్లో పెట్టడం వలన ఇక్కడ వీళ్ళు మళ్ళీ అదనంగా డబ్బు వేసేసి అక్కడ పే చేసి పాపం వాళ్ళను మళ్ళీ చదివిస్తున్నారు. ఆ డబ్బులు తీసుకున్న డబ్బులు పే చేయలేదు వాళ్ళని. కాబట్టి ఈ వీసా విషయంలో కూడా చాలా ఇంతవరకు రెన్యువల్ కాకున్నట్లు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మరియు బీజేపీ అధ్యక్షుల వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి దేశ విదేశాల్లో చదువుతున్న విదేశీ విద్య పేరు మీద చదువుతున్న మన తెలుగు పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, మానసికమైన ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీరు దయచేసి లోకేష్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. యూత్ ఐకాన్ లోకేష్ సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తమరు దయచేసి చొరవ తీసుకొని జార్జియా దేశంలోన ఉన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వాళ్ళని అక్కడ సంప్రదించి తెలుగు వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఈ సమస్యను సొల్యూషన్ చూపించి సాఫీగా ఎంబీబీఎస్ కొనసాగేటట్లు, ఎవరైతే దోషులు ఉన్నారో అక్కడ దోషులు కూడా దాన్ని ఆల్ఫా ఎడ్యుకేర్ సొసైటీ కన్సల్టెంట్ వాళ్ళ చైర్మన్లు ఇక్కడ ఎవరంటే కడప రైల్వే కోడూరుకు సంబంధించిన వ్యక్తులు. సార్, అంటే కన్సల్టెన్సీని మీ పిల్లలను మోసం చేసినటువంటి కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారా? వెళ్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు చాలా దఫాలుగా పోయారు. ఇప్పుడు పోయి 8 నెలలు అవుతుంది. జార్జియా దేశంలో ఎంబీబీఎస్ కోర్సు జాయిన్ అయిపోయి 8 నెలలు అవుతుంది. కానీ ఎన్నోసార్లు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్లు చేస్తున్నప్పటికీ కడప జిల్లా రైల్వే కోడూరుకు పోయి వాళ్ళ ఇంటి దగ్గర అడిగినప్పటికీ వాళ్ళు డోంట్ కేర్, మీ ఇష్టం వచ్చినట్లు ఏం చేసుకోపోండి, అక్కడ ఎన్నో సమస్యలు ఉంటాయి, మేము అదనంగా డబ్బులు ఇవ్వాల్సిందే, మీరు పే చేసుకోవాల్సిందే తప్ప అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపోండి, కేసులు కాకుండా ఏమైనా చేసుకోపోండి అనే ఉద్దేశంతో వాళ్ళు పోయిన వాళ్ళను చాలా నెగ్లెక్ట్ చేస్తూ పంపించడం జరిగింది. కాబట్టి వీళ్ళు యాక్చువల్గా అంటే ఈ ఆల్ఫా ఎడ్యుకేర్కు చైర్మన్లు యామల అంకయ్య, యామల సుబ్బలక్ష్మి భార్యాభర్తలు, వాళ్ళ కుమారుడు యామల అఖిల్
ఆయన జార్జియా దేశంలో ఉంటాడు. ఆయన టీం ఉంది, మొత్తం అంతా బ్రోచర్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ బాగా ఇక్కడున్న లోకల్గా వాళ్ళు వీళ్ళని అంతా పసిగట్టి వాళ్ళ క్యాండిడేట్లను అందరినీ కూడా అది ఇదని చెప్పేసి తీసుకొని పర్సంటేజ్లు కమిషన్ లాగా తీసుకొని ఎవరికి వాళ్ళు దండుకొని వాళ్ళందరూ జార్జియా దేశానికి పంపించి అక్కడికి పోయిన తర్వాత వీసా వాళ్ళ చేతిలో పెట్టుకొని రెన్యువల్ చేయకోకున్నట్లు, వాళ్ళు ఫుడ్ పెట్టుకోకున్నట్లు, 10-15 రోజులు పిల్లలు అన్నం లేకోకున్నట్లు హాస్టల్లోనే వాళ్ళు వేకేట్ చేయమని చెప్పి చేస్తే వాళ్ళందరూ కూడా రోడ్డు. హోంమంత్రిని కలిశారు కదా, హోంమంత్రిని కలిస్తే ఆమె ఏం చెప్పారు మీకు? వాళ్ళు ఖచ్చితంగా పరిష్కరిస్తాము ఇవి ఏదైతే ఉంటుందో ఈ సమస్యను పరిష్కరిస్తామనే మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కూడా మేము అందరూ ఒక 10 మంది వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి మేము పోయి మేడం గారిని కలుస్తాము, లోకేష్ గారిని కలవబోతున్నాము. విదేశీ టూర్లో లోకేష్ గారు ఉండడం వల్ల మేము కలవలేకపోయాము కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఇంతకుముందు కలిసాము, మళ్ళీ ఇప్పుడు కూడా కలుస్తాము. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ ముఖ్యమంత్రి అయినా అందరికీ తెలిసిన మేధావి, అందులో ఉన్న యూత్ ఐకాన్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఈ విధంగా అన్ని రకాల ఈ కూటమి వాళ్ళు ఈ పిల్లలను పట్టించుకొని వీళ్ళకి అందరికీ న్యాయం చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సంతృప్తి పరుస్తారని మేము కోరుకుంటున్నాము. ఇది కన్సల్టెన్సీ పేరుతో మోసం చేస్తూ జార్జియాలో దాదాపు 14 మంది పిల్లల్ని మోసం చేసినటువంటి తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా ప్రస్తుతం త్వరలోనే హోంమంత్రిని, అదేవిధంగా ఆల్ఫా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, నారా లోకేష్ని, డిప్యూటీ సీఎంని కూడా కలిసి చెప్తున్నారు. వాళ్ళందరి ప్రతినిధిగా తాను ఈ పోరాటం చేస్తున్నట్లు సుదర్శన్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.